సినిమాల సందడి ఇంకా పూర్తిగా తగ్గనేలేదు. అప్పుడే సమ్మర్ సినిమాల మీద ఫోకస్ పెరిగిపోయింది. మండు వేసవిలో ఎర్ర సముద్రం సాక్షిగా పలకరించడానికి రెడీ అవుతున్నారు దేవరా. ఇటు ఫ్యూచర్ ప్రభాస్ కల్కితో పలకరించడానికి రెడీ అవుతున్నారు. పురాణాల స్ఫూర్తితో తెరకెక్కుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ అంటూ కల్కి 2898 AD గురించి అద్భుతంగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే గ్లోబల్ గా మాసివ్ అట్రాక్షన్ తెచ్చుకుంది కల్కి. అన్ని కలిసొచ్చి ఉంటే ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా. పండక్కి విడుదల కాకపోతేనే ఫ్యాన్స్ ని ఖుషి చేసే కబురు అందిస్తున్నాం అంటూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. మే 9న విడుదల కానుంది కల్కి. కల్కి సినిమా విడుదల తేదీని చూడగానే నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన విజువల్ వండర్, ఎమోషనల్ రైడ్ మహానటి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్. కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన మహానటి సినిమా మే 9నే విడుదలైంది. వైజయంతి సంస్థలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకున్న క్రేజ్ మామూలుది కాదు. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఆ సినిమా పేరు చెప్పగానే ఆడియన్స్ కి గూస్ బాంబ్స్ వస్తాయి. మే 9నే విడుదలైంది జగదేక వీరుడు అతిలోక సుందరి. మహేష్ నటించిన మహర్షి కూడా మే 9నే విడుదలైంది. ఈ సినిమాకు కూడా వైజయంతి సంస్థతో అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్ కి మే 9వ తేదీ కలిసొచ్చిన డేట్. అందుకే ఫ్యూచరిస్టిక్ సినిమాగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD మీద బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నారు మేకర్స్. సమ్మర్ మీద కర్చీఫ్ వేసిన స్ట్రైట్ సినిమాల గురించే కాదు, రిపబ్లిక్ డేకి వస్తున్నామంటూ డిక్లేర్ చేసిన పొరుగు సినిమాల మీద కూడా క్రేజ్ బాగానే కనిపిస్తోంది. నార్త్ నుంచి ఒక సినిమా బరిలోకి దిగుతుంటే సౌత్ నుంచి 2 సినిమాలు డిఫరెంట్ టీమ్స్ తో పోటీకొచ్చేస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా స్పెషాలిటీ ఏంటో చూసేద్దాం పదండి. లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా పఠాన్ రిలీజ్ అయింది. 1000 కోట్ల సినిమాగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సేమ్ డేట్ ని టార్గెట్ చేస్తున్నారు హృతిక్ రోషన్. లాస్ట్ ఇయర్ షారుఖ్ తో జోడీ కట్టిన దీపికా పదుకోన్ ఈ ఏడాది హృతిక్ తో కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ ఆదుర్స్ అనిపిస్తుంది. ఫస్ట్ ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో సినిమా మీద బస్ కూడా ఓ రేంజ్ లో ఉంది. సంక్రాంతి సినిమాల సంగతేంటి గురు అని డిస్కషన్ మొదలైన ప్రతి చోట మన సినిమాలతో పాటు పొరుగు సినిమాల ప్రస్తావన కూడా వస్తుంది. అలాంటి సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉంది కెప్టెన్ మిల్లర్. ధనుష్ నటించిన పీరియాడిక్ సినిమా ఇది. తన కెరియర్లో అద్భుతమైన జర్నీ ఈ సినిమా కోసం చేసినట్టు డిక్లేర్ చేశారు ధనుష్. ఆల్రెడీ తమిళ్లో విడుదలైంది కెప్టెన్ మిల్లర్. అదే పేరుతో ఈ నెల 25న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ధనుష్ గెటప్ నుంచి యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన తీరు వరకు ప్రతిదీ కొత్తగా ఉందంటున్నారు ఆడియన్స్. తంగలాన్లో విక్రమ్ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో ఏం చేయబోతున్నారు అనే ఇంట్రెస్ట్ చూపించిన వారే. KGF లో ఒకప్పుడు ఏం జరిగింది అనే థీమ్ తో తెరకెక్కింది తంగలాన్. డబ్బింగ్ వర్క్ కంప్లీట్ అయిందని అనౌన్స్ చేశారు విక్రమ్. ఇప్పుడు ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రిపబ్లిక్ డేకి రిలీజ్ అవుతోంది తంగలాన్. కొన్నిసార్లు కొన్ని విషయాలు మన ఊహల్లో ఏ మాత్రం ఉండవు, కానీ జరుగుతున్న క్రమంలో అరే భలే కుదిరింది కదా అనిపిస్తుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా అలాంటి వావ్ ఫ్యాక్టర్ ని ఆస్వాదిస్తున్నారు శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. బవాల్ సినిమా చూసిన వారందరూ జాన్వీ కపూర్ నటిగా మెచ్యూరిటీ చూపించారన్నారు. వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటించిన బవాల్ క్రిటిక్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే సేమ్ కాంబోని రిపీట్ చేయడానికి రెడీ అయ్యారు బాలీవుడ్ మేకర్స్. ఐకానిక్ కామెడీస్ తో మెప్పించిన డేవిడ్ ధావన్ ఇప్పుడు బవాల్ జోడీని రిపీట్ చేయాలని భావిస్తున్నారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా త్వరలోనే సినిమా స్టార్ట్ చేస్తారన్నది బాలీవుడ్ న్యూస్. అయితే ఇది ఒరిజినల్ స్క్రిప్టా లేకుంటే రీమేకా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు డేవిడ్. నార్త్ లోనే కాదు సౌత్ లోనూ హీరోతో రెండోసారి సినిమా చేస్తారు జాన్వీ. ప్రస్తుతం తారక్ సరసన దేవరలో నటిస్తున్నారు జాన్వీ కపూర్. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ సమ్మర్ కి విడుదలవుతుంది. నెత్తుడితో ఎర్రగా మారిన ఎర్ర సముద్రం సాక్షిగా యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమాలో తంగం క్యారెక్టర్ లో కనిపిస్తారు జాన్వీ. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన కొన్నాళ్లకి సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు మేకర్స్. సో తారక్ కి జోడీగా కంటిన్యూ అవుతారు జాన్వీ కపూర్. ఆమె నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలజ్ సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదలకు సిద్ధమవుతున్నాయి. కమల్ హాసన్ మూవీస్ లిస్ట్ లో అందరినీ ఊరిస్తున్న సినిమా ఏంటో తెలుసా? థగ్ లైఫ్. దాదాపు 3.5 దశాబ్దాల తరువాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేస్తున్న మూవీ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఇంకెవరు, త్రిష అంటారా? ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటే ఎలా ఉంటుంది? మరి ఆ రోల్కి ఎవరు ఫిక్స్ అయ్యారు? ఈ స్టోరీలో చూసేద్దాం. పొన్నియిన్ సెల్వన్ సినిమా చూసిన వారందరికీ కుందవై పాత్రలో త్రిష ఎంతగా గుర్తుండిపోతారో, నందిని క్యారెక్టర్లో ఐశ్వర్యరాయ్ కూడా అంతే గొప్పగా గుర్తుంటారు. చోళులను అంతం చేయాలన్న ఉద్దేశంతో వారి పంచన చేరి నందిని చేసిన కుట్రను మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు మణిరత్నం. నందినిగా స్క్రీన్ మీద జీవించిన ఐశ్వర్యరాయ్తో మరోసారి పని చేయనున్నారు మణిరత్నం. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న థగ్ లైఫ్ లో ఓ క్యారెక్టర్ కి ఐశ్వర్యరాయ్ ని తీసుకుంటున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలీవుడ్ లో రజనీకాంత్ తో పలు సినిమాలు చేశారు ఐశ్వర్య. కానీ కమల్ హాసన్ తో ఆమె జోడీ
జోడీ కట్టడం మాత్రం ఇదే తొలిసారి. కమల్ హాసన్ తగ్ లైఫ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు త్రిష. మణిరత్నం కమల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో తాను కూడా ఉండటం అదృష్టమేనని అన్నారు చెన్నై సుందరి. కమల్ హాసన్ సెట్స్ లో ఉంటే చుట్టూ ఉన్న నటీనటులు యూనివర్సిటీలో స్కాలర్స్ లా ఫీల్ అవ్వచ్చన్నది త్రిష ఇస్తున్న స్టేట్మెంట్. పొన్నియిన్ సెల్వన్ సినిమా ప్రమోషన్లలోనూ త్రిష, ఐశ్వర్యరాయ్ మధ్య మంచి బాండింగ్ కనిపించింది. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ వారి మధ్య మంచి సన్నివేశాలున్నాయి. మరి తగ్ లైఫ్ లోనూ అలాంటివి ఉంటాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్స్, ఇది వాల్టి సైన్మా 2.2. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.